హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకార్ టెక్ వీడియోస్. ఇక టైం వచ్చేసరికి మనకి 5 PM అవుతుంది. ఇక ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే చూద్దాం. మోటరోలా అల్ట్రా ప్రీమియం మొబైల్ అయితే రాబోతుంది. ఇది మనకి ఫ్లాగ్షిప్ రేంజ్ లో అయితే తీసుకుని వస్తారు ఈ మొబైల్ ని. ఇక ఈ మొబైల్ పేరు వచ్చేసరికి అయితే మనకి మోటరోలా సిగ్నేచర్ మొబైల్ అయితే తీసుకొని రాబోతున్నారంట. అలాగే ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్, అలాగే 6.8 ఇంచెస్ AMOLED డిస్ప్లే, అలాగే 165 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే తీసుకొని వస్తారు. అలాగే ఇది మనకి డాల్బీ విజన్ అండ్ HDR10+ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మనకి సినిమాటిక్ విజువల్స్ కి పర్ఫెక్ట్ గా అయితే యూజ్ అవుతుంది. దీనిలో కెమెరాస్ మనకి బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ అయితే ఉండబోతున్నాయి. అలాగే 50 మెగా పిక్సెల్ ఉండబోతున్నాయి ప్రతి ఒక్క కెమెరా కూడా. ఇక అయితే మనకి 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే తీసుకొని వస్తున్నారు. అలాగే అయితే మనకి 6.9 ఇంచెస్ థిన్నెస్ అయితే ఉండబోతుంది. ప్రైజెస్ వచ్చేసరికి అయితే మనకి ఇది 82,000 అయితే ఉండబోతున్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. మనకి చూడాలి మరి మొబైల్ మనకి ఇండియాలోకి తీసుకొచ్చినాక ఎంత ప్రైస్ అయితే పెడతారో. ఈ మొబైల్ గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ లో చెప్పండి. లెనోవో 2026 లో పవర్ఫుల్ డివైజెస్ అయితే రివీల్ చేశారు. ఈ డివైస్ పేరు వచ్చేసరికి అయితే మనకి లెనోవో లీజియన్ గో 2. ఇది 8.8 ఇంచ్ AMOLED డిస్ప్లే, అలాగే 144 Hz రిఫ్రెష్ రేట్, అలాగే మనకి AMD Ryzen Z2 ఎక్స్ట్రా ప్రాసెసర్ తో అయితే తీసుకొని వస్తున్నారు. అలాగే ఇది మనకి అప్ టు 32 GB ర్యామ్, అలాగే 2 TB SSD అయితే ఉండబోతుంది. అలాగే ఇది మనకి డిటాచబుల్ కంట్రోల్స్ అండ్ ప్రీమియం డిజైన్ తో అయితే తీసుకొని వస్తున్నారు. ఇక ఇది మనకి విండోస్ వర్షన్ తో అయితే రాదు. ఇది మనకి స్ట్రీమ్ OS తో అయితే వస్తుంది. OS వర్షన్ తో అయితే వస్తుంది. ఇక ఇదైతే మనకి ఇండియాలో అయితే తీసుకొని రాబోతున్నారు త్వరలో. ఒప్పో రెనోవో 15 సిరీస్ గురించి మనకి తెలిసిందే. ఇది మనకి ఇండియాలో Jan 8న 2026 లో అయితే లాంచ్ చేస్తారు. ఇక ఇది ప్రైజెస్ లీక్స్ అయితే బయటకు వచ్చాయి. ఇక ఒప్పో రెనోవో 15 వచ్చేసరికి అయితే మనకి 8GB ప్లస్ 256GB వచ్చేసరికి అయితే 49,999 రూపాయలు. అలాగే 12 ప్లస్ 256GB వచ్చేసరికి అయితే 48,999 రూపాయలు. అలాగే 12GB ప్లస్ 512GB వచ్చేసరికి అయితే 53,999 రూపాయలకి అయితే వస్తుంది. అలాగే 15 Pro మినీ వచ్చేసరికి అయితే మనకి 12GB ప్లస్ 256GB వేరియంట్ వచ్చేసరికి అయితే 59,999 రూపాయలు. 12GB ప్లస్ 512GB వచ్చేసరికి అయితే మనకి 64,999 రూపాయలకి అయితే వస్తుంది. ఇక్కడేమో 15 Pro వచ్చేసరికి అయితే మనకి 12GB ప్లస్ 256GB వేరియంట్ వచ్చేసరికి అయితే 67,999 రూపాయలకి వస్తుంది. అలాగే ఇది 12GB ప్లస్ 512GB వేరియంట్ వచ్చేసరికి అయితే 72,999 రూపాయలకి వస్తుంది. ఇక ఈ మొబైల్స్ అయితే పూర్తిగా లాంచ్ అయ్యాక పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం. రియల్మీ బడ్స్ ఎయిర్ 8 ని మనకి ఇండియాలో లాంచ్ చేశారు. ఇక దీని అప్రాక్సిమేట్ ప్రైస్ వచ్చేసరికి అయితే మనకి 3,999 రూపాయలు అయితే పెట్టారు. ఇక దీనిలో హైలైట్స్ అయితే చూద్దాం. ఇక దీనిలో 55 dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, అలాగే మనకి డ్యూయల్ డ్రైవర్స్ ఉండబోతుంది. అలాగే 58 అవర్స్ వరకు అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. దీనిలో బ్లూటూత్ వర్షన్ 5.4, అలాగే అయితే మనకి 45 ms లో మనం లో లెసెన్స్ లో అయితే గేమింగ్ అయితే చూసుకోవచ్చు. అలాగే IP65 రేటింగ్ తో అయితే వస్తుంది. 007 ఫస్ట్ లైట్ గేమ్ మనకి ఇండియాలో రాబోతుంది. సారీ, ఇదైతే మనకి ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు May 27, 2026 లో. ఇక ఇదైతే మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అయితే మనకి లీక్స్ అయితే వచ్చేసాయి. ఈ రిక్వైర్మెంట్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మనకి PC, అలాగే PS5, అలాగే Xbox సిరీస్ లో అవైలబుల్ గా ఉంది ప్రస్తుతం. ఇది కావాలంటే డౌన్లోడ్ చేసుకొని ఆడుకోండి. ఇంకా ఈ రోజు నా టెక్ న్యూస్ అయితే ఇది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.